హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే కొంచెం ఎగ్జైట్గా ఉన్నాను, ఎందుకంటే చాలా డేస్ తర్వాత ఇలా ఆటోలో ఇంతమందిని కలిసి ఒక్కసారిగా వెంకటేష్ ఫేవరెట్ ఆటమ్ హిట్ కార్ సీన్ అలా అది గుర్తొచ్చిందనమాట. ఇవాళైతే పిక్నిక్ వెళ్తున్నాము. ప్లేస్ బాగుంటుంది కానీ పొల్యూషన్ కూడా అలానే ఉంటుంది. మేమైతే ఇవాళ స్టీల్ ప్లాంట్లో ఉన్న ఇందిరాగాంధీ పార్క్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ కొన్ని పార్క్స్ అయితే ఉన్నాయి. సో మేమైతే ఈ ఇందిరాగాంధీ పార్క్ అనేది చూస్ చేసుకున్నాం. ఒక 20 మెంబర్స్, అందరూ గర్ల్స్ అనమాట. అండ్ గర్ల్స్ అంటే పెళ్ళైన వాళ్ళు అనమాట. అందరూ కలిసి వెళ్తున్నాము. సో గేమ్స్, సాంగ్స్, డ్యాన్స్, ఫుడ్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఈ వీడియోలో. కాకపోతే పిక్నిక్ అనుకున్నది కార్తీక మాసం అవ్వడం వల్ల అది కొంచెం కార్తీక మాసంలో ఏం చేస్తామండి, వనభోజనాలు అట్లా అయిపోయిందనమాట. ఈ పార్క్ అయితే నాకు కొన్ని మెమొరీసే ఉన్నాయన్నమాట. ఎందుకంటే నా పోస్ట్ వెడ్డింగ్ ఫొటోస్ ఇక్కడే చేసుకున్నాం అన్నమాట. ఓన్లీ ఫొటోస్ అనమాట. సో నెక్స్ట్ రాగానే వచ్చిన వెంటనే ఇక్కడ కింద మ్యాట్స్ వేసేసుకొని ముందు ఫస్ట్ అయితే కూర్చుని సెటిల్ అయిపోయాం అనమాట. సో అందరూ ఒకసారిగా హాయ్ చెప్పారు. ఇక్కడ అంటే నేమ్స్ అనమాట, మీ పేర్లు చెప్పండి అని చెప్పేసి అంటే వరుసగా నేమ్స్ అనేది చెప్తున్నారు. సో నేమ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ అడుగుతున్నాను అనమాట, అసలు ఏం సాంగ్సా, డ్యాన్సా, గేమ్సా, అసలు ఏం ఆడదాము అని చెప్పేసి అంటే ఎక్కడైనా ఉంటుంది కదండి డిస్కషన్, అదే చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఇలా బాల్ గేమ్ అంటే స్టార్ట్ చేసాము. చుట్టూరు చెట్లు మధ్యలో అలా ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని నీట్గా మ్యాట్స్ అన్నీ వేసుకొని ఇలా గేమ్స్ అయితే ఆడుతున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్యాచ్ ద కప్ అనమాట, హెడ్, షోల్డర్ ఇవన్నీ గేమ్ ఆడుతున్నాము. సో బ్యాచెస్గా డివైడ్ అయిపోయి ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడుతున్నాం అనమాట. సో ఈ గేమ్స్ ఆడడమే కాకుండా గేమ్లో విన్ అయిన వాళ్ళు కూడా గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాం అనమాట. ఒక 3-4 గేమ్స్ అలా పెట్టి ఇస్తున్నాము. సో మధ్యలో కొన్ని టాస్క్లు వచ్చినప్పుడు ఇలాగా డ్యాన్సులు వేసినప్పుడు మధ్యలో నేను తను కూడా అట్లా వెళ్తూ చిన్నగా ఏదో అలా సరదాగా వెళ్తున్నాం అనమాట. వచ్చింది పిక్నిక్కి, కొంచెం సరదాగా ఉండాలి కదా అని చెప్పేసి ఏదో వచ్చినట్టు వేస్తూ ఉన్నాము. ఇక్కడైతే నేను మా వదినతో అనమాట. ఇది ఫస్ట్ మా వదిన అసలు డ్యాన్స్ వేయరు. సో ఒక్కసారైనా వేయించాలని చెప్పేసి వెళ్ళాము. ఏదో అలా ట్రై చేశారనమాట. నెక్స్ట్ ఈవిడైతే ఉన్న వాళ్ళలో కొంచెం పెద్దవిలాగా అనిపించారు, కానీ అసలు ఏం భయపడకుండా నేను వేస్తానని చెప్పేసి అడిగి మరీ వేస్తున్నారు. చాలా క్యూట్ అనిపించింది. ఇక్కడ నేను ఏమై పేరు బాను అనమాట. ఇద్దరు అలా వేసాం, కొంచెం సింక్లో ఉన్నాం అనమాట. నెక్స్ట్ స్నాక్స్గా సమోసా అండ్ కొబ్బరి లడ్డు తినేసాం. నెక్స్ట్ ఈ గేమ్ చాలామంది ఆడే ఉంటారు, హౌస్ ఈ గేమ్ అనమాట. సో ఇదైతే ఆడడానికి బాగుంటుంది, కానీ గేమ్ ఆడే ఆనందంలో పెన్ను బచ్చిపోతే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడైతే నెంబర్స్ చెప్పడం స్టార్ట్ చేసేసారనమాట. చూసుకుంటున్నాను ఎంత అసలుకి నాకు తప్పితే అందరికీ నెంబర్స్ వస్తాయి అనమాట. ఎప్పుడు చూసినా ఇలానే ఉంటుంది ఈ గేమ్ ఆడితే. లాస్ట్గా అందరూ ఒకరిదేమో 5 అయిపోతుంది, ఒక లైన్ అయిపోతుంది, ఇలా అన్నీ అయిపోతుంది. నాది మాత్రం ఏది అవ్వట్లేదు. సో ఫైనల్గా ఒక నెంబర్ ఉన్నప్పుడు వేరే వాళ్ళు గేమ్ విన్ అయ్యారనమాట. నెక్స్ట్ ఇదొక బాల్ అనమాట, నెక్స్ట్ ఈ గేమ్ అయిపోయిన తర్వాత కలర్ఫుల్గా లంచ్ అనమాట. ఫుడ్ రోటీ, వెజిటేబుల్ రైస్, సాంబారు, కంద పచ్చడి కంపల్సరీ తినాలంట, కంద అనేది. సో కంద పచ్చడి, గుత్తి వంకాయ, ఇట్లా బోల్డ్ రకాలు ఉన్నాయన్నమాట. సో నేనైతే నా ప్లేట్ని ఫుల్గా నింపేసుకున్నాను అనమాట. చిప్స్ ఇవన్నీ చాలా బాగుంది ఫుడ్ కూడా. నెక్స్ట్ ఒక్కసారిగా చూస్తే మేము పక్కన కూర్చొని తింటుంటే పైనుంచి ఆ చెట్టు అనేది కింద పడిపోయింది అనమాట. లక్కీగా మేమందరం పక్కకున్నాం కాబట్టి ఏం కాలేదు. ఇక్కడైతే డంచర్ ఆడుతున్నాము. అసలుకి పేర్లు కూడా గెస్ చేయలేనంతగా ఆలోచించి చెప్తున్నారు. నేనైతే అంటే నేనేం ఫీల్ అవుతానంటే ఓకే పర్లేదు, అన్ని మూవీస్ తెలుసు అని అనుకునేదాన్ని. అసలు ఇది ఒక సినిమా కూడా ఉందా అన్నంత ఇదిగా ఉంది. గేమ్స్లో ఆడి విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇచ్చేసి మా పిక్నిక్ని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.